అనికారం లేకుండా ఎండ అయితే మామూలుగా లేదండి. బాధేస్తుంది పట్టుకొని. ఇంకా నేనైతే చాలా టైర్డ్ అయిపోతున్నాను ఈవినింగ్ వచ్చేటప్పటికి. ఇంకా మా రూమ్ పార్ట్నర్ అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి కింద నుంచి మెస్ వాళ్ళ నుంచి ఈ చప్పటి మంచి ఫ్రై పీస్లు అయితే తెచ్చారండి ఫిష్వి. అయితే మేమైతే దీన్ని అయితే చేపల పులుసు చేయబోతున్నాను. ఇప్పుడు పచ్చి చేపలు కొనాలంటే మార్కెట్కి వెళ్ళాలండి. అంత ఓపిక అయితే మాకు లేదు. అందుకే మెస్లో ఇచ్చిన ఫిష్ ఫ్రై ముక్కలతో అయితే మేమైతే చేపల పులుసు చేసేస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకా నేనైతే ఆయిల్ పోసేసుకొని దీంట్లో మన చప్పటి ముక్కలు వేసుకొని అదేనండి ఫిష్ ఫ్రైలు వేసేసుకొని ఇంకా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుంటే దీని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో దిగుతుందండి. ఇంకా నెక్స్ట్ ఈ ఆయిల్లోనే మనం ఇంకా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మసాలాను వేసి బాగా ఇంకా దగ్గరికి ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం థిక్ గ్రేవీ వచ్చింది అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం చింతపండు రసం తీసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నీ దీంట్లో వేసుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి. మన చేపల పులుసు మరుగుతున్నప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా స్మెల్ అయితే మామూలుగా లేదు, అదిరిపోతుంది. ఇంకా ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర అలాగా గార్నిష్ చేసుకొని ఇంకా అంతేనండి, రెడీ అయిపోయిందండి మన చేపల పులుసు. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే ఇంకా ఆగకుండా ఫస్ట్ ఒక పెద్ద పీస్ వేసేసుకొని నేనైతే గబగబా లాగించాను. ఇంకా మా రూమ్ పార్ట్నర్ కూడా లాగించారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్కి లైక్స్ అయితే వస్తున్నాయి కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.